నమస్తే, నా పేరు కిరణ్. ఎస్టీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 2019 ఎన్నికలే టార్గెట్ గా ప్రతి ఒక్కరూ పనిచేయాలి. అర్బన్ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభలో ఇన్ఛార్జ్ మంత్రి చినరాజప్ప పిలుపు. కొత్త 2000 రూపాయల నోటుకు తప్పని నకిలీల బెడద. విశాఖ రైల్వే స్టేషన్లో వ్యక్తి నుంచి 4 లక్షలు విలువైన ఫేక్ కరెన్సీ స్వాధీనం. జీఎస్టీని నిరసిస్తూ వస్త్ర వ్యాపారుల బంద్ సక్సెస్. జీఎస్టీ కౌన్సిల్లో నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్న సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ. గాజువాక పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారుల ముమ్మర తనిఖీలు. లారీని రిలీజ్ చేసేందుకు ఒక కానిస్టేబుల్ లంచం అడిగాడంటూ యజమాని ఫిర్యాదు. కొనసాగుతున్న తనిఖీలు. తెలుగుదేశం పార్టీ మరోసారి అధికార పీఠాన్ని చేజిక్కించుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ప్లీనరీతో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ దూకుడు పెంచడంతో అధికార టీడీపీ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు కదులుతోంది. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు ప్రతివ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో జరిగిన టీడీపీ అర్బన్ జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంపై రిపోర్టు. కార్యకర్తలే పార్టీకి ప్రాణవాయువని డిప్యూటీ సీఎం విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత చంద్రబాబు సర్కార్కే దక్కిందని పేర్కొన్నారు. అన్ని కమిటీలను బలోపేతం చేసి 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు కదలాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చినరాజప్ప సమక్షంలో ఎన్టీఆర్ భవన్లో టీడీపీ అర్బన్ జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ 3వ పగ్గాలు చేపట్టారు. అధ్యక్షుడితో పాటు ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కార్యనిర్వాహక కార్యదర్శులతో పాటు అధికార కార్యవర్గ ప్రతినిధులతో మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రమాణం చేయించారు. నూతనంగా పదవులు చేపట్టిన నాయకులంతా సైనికుల్లా పనిచేయాలని మంత్రి చినరాజప్ప కోరారు. గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రతి నెల నిర్ణీత తేదీల్లో సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఎప్పటికప్పుడు పార్టీ పురోగతిపై సమీక్ష ఉంటుందని అన్నారు. ప్రతిపక్ష నేత జగన్ తీరుపై విరుచుకుపడ్డారు. మంత్రులు ఇద్దరు ఉన్నారు, గంటా శ్రీనివాసరావు గారు, అయ్యనపోతులు గారు, నేనున్నాను. ముగ్గురు కూడా మేము బాధ్యత వహిస్తాం. మీకు ఎవరికి ఇబ్బంది లేదు చూసే బాధ్యత మాది. మీ మీద ఎవరు పెత్తనం చేయం. మీరు కానీ సరిగ్గా చేయకపోతే మేము కాలేజ్ చేసుకుంటాం. మీరు ఖచ్చితంగా కార్యకర్త న్యాయం చేయాలి, పేదకు న్యాయం చేయాలి, కరెక్ట్గా పని చేయాలి. ఇది స్టాండ్. ఈ స్టాండ్లో మీరు పని చేస్తే మాకు ఎవరికి ఇబ్బంది లేదు. ఇలా సర్వే చేసాం విశాఖపట్నాన్ని, బ్రహ్మాండంగా ఉంది. మా నాయకులు ఇంకా పవర్ చేసుకుంటే పార్లమెంట్ కానీ ఇంకా ఒక భూప్రాణానికి అవకాశాలు ఉంది. నువ్వు బియ్యం తప్పు చేస్తే మొత్తం చెప్పు, మేము సీరియస్ తీసుకుంటామని చెప్పు. అంత ధైర్యంగా గవర్నమెంట్ చెప్తుందని చూడండి. గవర్నమెంట్ తప్పు ఎప్పుడు చేయదు, మా నాయకులు ఎప్పుడు తప్పు చేయడు. తప్పు చేసిన ఉండకూడదు అని ఉద్దేశంతో ఇలా తప్పు రాజు చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పు చేసి ఊరైనప్పుడు రైతుకుని ఇలా మన మీద కూర్చొని ప్రయత్నం చేసి దానికి సిట్ వేసాం. సిట్ రిపోర్ట్ అవుతుంది. ఎవరైనా సరే, ఎవరు అందరూ వారైనా సరే అందులో బుక్ అయితే ఈ రోజు చేసి పడడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతిపక్ష నేత జగన్ ఓ దొంగ అని, ఆ దొంగకు సలహాలిచ్చేందుకు ఓ వ్యక్తిని పెట్టుకోవడం హాస్యాస్పదంగా ఉందని జిల్లా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. కేబినెట్లో మంత్రులంతా తాగుబోతులని రోజా చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. రోజాకు రోజుకు అరబాటలు ఉంటేగాని నిద్ర పట్టదని ఘాటైన విమర్శలు చేశారు. 18,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ పథకాలను అమలు చేయడం చంద్రబాబుకే దక్కిందని, అలాంటి ప్రభుత్వాన్ని విమర్శించే నైతికత వైకాపాకి ఎక్కడదని ప్రశ్నించారు. మనందరూ కూడా పార్టీలో ముఖ్యమైన కార్యకర్తలమే. అంటే ముఖ్యమైన కార్యకర్తలందరూ కూడా కమిటీ కోసం రావాలి, మీటింగ్లో పాల్గొవాలి, పార్టీ కార్యక్రమాలు పాల్గొవాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాం. మిగతా రాష్ట్రాల్లో మన రాష్ట్రంలో చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ జరగట్లేదండి. అసలు చూసుకొని వెళ్ళి ప్రశ్నలు కూడా చెప్పాను మొన్న. దొంగలు అనకూడదు అంటారు, అన్యపడి దొంగలు అనకూడదా? 14 నెలలు జైల్లో ఉన్నామని దొంగలు అంటుంది. నేను అడిగితే దొంగోడు జైల్లో 14 నెలలు ఉంటే దొంగోడు అనబోదు దొర అంటావు మనం ఏమన్నా? దొంగోడాడు దేశాన్ని దోచుకున్నాడు కాబట్టి జైల్లో ఉన్నాడు. జైలుకి ఎందుకు వెళ్ళావయ్యా? గోళీ ఆడడానికి వెళ్ళా అక్కడికి. జైల్లో ఉన్న దొంగ అనబోదు దొర అంటామండి. విచిత్రం ఎప్పుడు చూడలేదు. సలహాదాడు మళ్ళీ డబ్బులు ఇచ్చుకుని సలహాదాడు. రోజా మొన్న మాట్లాడుతుంది, క్యాబినెట్ లో ఉన్న మంత్రులను తాగుబోతుడట. తెలిసాడన్నా? పెద్ద మాట్లాడింది. క్యాబినెట్ లో మంత్రులందరూ తాగుబోతుడట.
ఆవిడ రాత్రి ఆపోట్లు దగ్గర పడుకోదు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు, మీకు తెలుసు కదా, ఎలక్షన్ ముందు పాదయాత్ర చేసి జనాల్లోకి వెళ్ళి జనాలందరితో మాట్లాడి జనాలకు ఏం కావాలో తెలుసుకొని అప్పుడు ఎలక్షన్ ముందు చేస్తాను, మీకు ఏం కావాలో తెలుసు కాబట్టి చేస్తానని చెప్పి ప్రకటించాడు. ఇది పాదయాత్ర చేయకముందు ప్రకటించేస్తాను. ఇది దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని క్యాడర్ తెలుగుదేశం పార్టీ సొంతమని జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. పార్టీ జెండా మోసే కార్యకర్తల బాగోగులను చూసేందుకు పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే జగన్ పాదయాత్ర ఎలా చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం చూస్తే జగన్ ప్రతి శుక్రవారం కోర్టు మెట్లెక్కుతారని ఎద్దేవా చేశారు. ఏ రాజకీయ పార్టీకి లేని ఒక ప్రత్యేకత తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఏంటంటే, ఎవరైనా పార్టీ కార్యకర్తకు ఏదైనా అనుకోని ప్రమాదం కానీ ఇబ్బంది కానీ కలిగితే ఆ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత ఈరోజు తెలుగుదేశం పార్టీ తీసుకుంటా ఉంది. ఆన్లైన్లో అన్ని లక్షల మంది సభ్యులు చేరారంటే ఈరోజు పార్టీ పట్ల ప్రజలకు ఎటువంటి అభిమానం ఉంది, ఎటువంటి ఇది ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రోజు శుక్రవారం అంటే మనకి చంద్రబాబు నాయుడు గారికి సోమవారం పోలవరం, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి శుక్రవారం అంటే అది కోర్టు వారం. ప్రతి శుక్రవారం ఖచ్చితంగా ఆయన కోర్టుకు వెళ్ళి అక్కడ సంతకం పెట్టాలి, ఆయన కోర్టుకు హాజరు కావాలి. మొన్న ఆయన ప్లేనరీ రోజు ఆ పేరు చెప్పి కోర్టుకు హాజరు కాల, నాకు ప్లేనరీ ఉంది పర్మిషన్ ఏమంటే కోర్టు చాలా సీరియస్ అయ్యి ఇటువంటి వ్యవసాయాలు కుదరవు, ఖచ్చితంగా నీకు ప్లేనరీ ఉన్నా కూడా రావాల్సిందని చెప్పారు. అటువంటి నేపథ్యంలో నువ్వు శుక్రవారం పూట పాదయాత్ర ఎలా చేస్తావు, ఆ రోజు ఎలా మొదలు పెడతా ఉన్నావు? తెలుగుదేశం పార్టీ అర్బన్ జిల్లా కమిటీ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంతో తెలుగు తమ్ముళ్లలో నూతన ఉత్తేజం కనిపించింది. కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామంటూ పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలపై ఇన్ఛార్జ్ రాజప్ప ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొత్త 2000 రూపాయల నోట్లు కూడా నకిలీవి తయారు చేస్తున్నారు. ఇటువంటి నకిలీ నోట్లు మార్చేందుకు విశాఖకు వచ్చిన వ్యక్తిని పోలీసులు పట్టుకుని అతని వద్ద నుంచి 4 లక్షల రూపాయల నకిలీ 2000 రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. కొత్త నోట్లను కూడా నకిలీ తయారు చేయడంపై పోలీసులతో పాటు ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించనున్నారు. విశాఖపట్నంలో బయటపడిన ఈ 2000 రూపాయల నకిలీ నోట్లపై రిపోర్టు. హైదరాబాద్కు చెందిన సయ్యద్ అలీ పాత నేరస్తుడు. గతంలో పలు స్నాచింగ్ కేసుల్లో నిందితుడు. 2014లో మాజీ నక్సలైట్ కె రాములు హత్య కేసులో రెక్కి నిర్వహించిన బృందంలో సభ్యుడు. జైల్లో శిక్ష అనుభవిస్తున్న సమయంలో ఖైమూల్ అనే నిందితుడితో పరిచయం ఏర్పడింది. ఫేక్ కరెన్సీ నోట్ల తరలింపుపై ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో వెస్ట్ బెంగాల్ నుండి 4 లక్షలు విలువైన నకిలీ 2000 రూపాయల నోట్లు హైదరాబాద్కు తరలించేందుకు విశాఖ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. తొలుత చోరీ సొత్తు అనుకున్నప్పటికీ విచారణ చేసేటప్పటికీ అవి నకిలీ 2000 రూపాయల నోట్లని తేలింది. దీంతో అతనిని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. అసలు ఈ నకిలీ నోట్లు ఎక్కడ తయారయ్యాయి, ఎలా చెలామణి అవుతుందనే దానిపై లోతైన దర్యాప్తు చేయనున్నారు. పోలీసులతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. మధ్యలో రిలీజ్ కాబడ్డాడు. సో ఆ పరిచయంతో వాడు చెప్పడం జరిగింది, నువ్వు నా దగ్గర వెస్ట్ బెంగాల్ మాల్డాకి వస్తే ఒక అడ్వాన్స్గా 1 లక్ష రూపాయలు నాకు ఇస్తే నేను మిగతా డబ్బులు 4 lakhs ఇస్తాను, తర్వాత నేను వచ్చి ఇంకో 1 లక్ష కూడా తీసుకుంటానంటే 50-50 అన్నమాట. 4 lakhsకి ఈ 2 lakhs అసలు కరెన్సీ ఇవ్వాలి. దట్ ఈస్ అది బేరం. సో ఆ ప్రకారంగా వీడు 1 lakh రూపీస్ వీడి ఫ్రెండ్ ఇక్బాల్ ద్వారా హైదరాబాద్ నుంచి పంపించడం జరిగింది. వీడు వెళ్ళి మన దగ్గర ఉన్నటువంటి 4,08,000 యాక్చువల్గా 4 లక్షల చిల్లర 4,16,000 ఇచ్చాడు వాడు. సుమారుగా ఒక 8,000 అంతా అక్కడ కలకత్తాలో ఖర్చు అయిందని చెప్తున్నాడు. సో మిగతా డబ్బులు వీడు పట్టుకొస్తుండగా మాకు వచ్చినటువంటి రిలయబుల్ సమాచారం ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి మన రైల్వే స్టేషన్ నుంచి దిగి వాడు వస్తుంటే అక్కడ బస్ స్టాండ్లో మన టాస్క్ ఫోర్స్ పోలీసు వారు చాలా చాకచక్యంగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద వాడిని పట్టుకోవడం జరిగింది. వాడిని కంప్లీట్గా సెర్చ్ చేస్తే ఈ డబ్బులు దొరికాయి. సో ముందు అదేదో దొంగతనం కేసు అనుకున్నారు, కానీ తర్వాత క్లియర్గా వెరిఫై చేస్తే వాడు ఒప్పుకున్నాడు ఇది కౌంటర్ఫిట్ కరెన్సీ అని.
వస్త్ర వ్యాపారాన్ని జీఎస్టీ నుండి మినహాయించాలని కోరుతూ వైజాగ్ పట్టం క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ చేపట్టిన బంద్ విజయవంతమైంది. దేశవ్యాప్తంగా చేపట్టిన బంద్లో భాగంగా వస్త్ర వ్యాపారులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో ఒక్క విశాఖలోనే సుమారు 100 కోట్ల రూపాయలు లావాదేవీలు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే టెక్స్టైల్స్ రంగాన్ని జీఎస్టీ నుండి తప్పించాలని నినాదాలు చేశారు. వస్త్ర వ్యాపారుల బంద్పై రిపోర్ట్. టెక్స్టైల్ రంగాన్ని జీఎస్టీ నుండి మినహాయించాలని కోరుతూ వస్త్ర వ్యాపారులు దేశవ్యాప్త బంద్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా నగరంలోని 2000 వస్త్ర దుకాణాలు మూతపడ్డాయి. ఫలితం సుమారు 100 కోట్ల రూపాయల లావాదేవీలు నిలిచిపోయాయి. జీఎస్టీ విధించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే విధి విధానాలను వస్త్ర వ్యాపారులు మొదటి నుండి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. 7 జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో టెక్స్టైల్ను పన్ను పరిధిలోకి తీసుకురాలేదు. 8వ సమావేశంలో జీఎస్టీలోకి తీసుకురావడంతో వస్త్ర వ్యాపారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కేంద్రానికి నివేదించిన సానుకూల స్పందన కరువైంది. దీంతో ఎట్టకేలకు బంద్కు పిలుపునిచ్చారు. వైజాగ్ పట్టం క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో వస్త్ర వ్యాపారులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. తొలుత జీవీఎంసీ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుండి సిరిపురం జంక్షన్ మీదుగా ఊడా భవన్లోని కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయానికి ర్యాలీగా వచ్చారు. మార్గ మధ్యలో తెరిచి ఉన్న షాపులను మూయించి వేశారు. అనంతరం ఊడా భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. వస్త్ర వ్యాపారాన్ని జీఎస్టీ పరిధిలోకి తేవడంతో వినియోగదారులకు భారంగా మారనుందని సీఎంఆర్ సంస్థల అధినేత మావూరి వెంకటరమణ ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తిగా కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే తప్ప వస్త్ర వ్యాపారాన్ని నిర్వహించలేని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. చిన్న వ్యాపారులు జీఎస్టీతో రోడ్డున పడే ప్రమాదం ఉందని అన్నారు. భారతదేశం అంతా వస్త్ర వ్యాపారులంతా జీఎస్టీ కోసం ఎగ్నిస్ట్గా పోరాడుతున్నారు. దాంతోపాటు విశాఖపట్నం వర్తక సంఘం కూడా ఇవాళ బంద్ ప్రకటించింది. ఏంటంటే ఈ జీఎస్టీ వలన ప్రజలకి మరింత భారం, అలాగే వ్యాపారస్తులు కూడా మరింత ఇబ్బందికరంగా ఉన్నది. ఏంటంటే జీఎస్టీ సిస్టమ్ అన్నది ఇన్పుట్ ఇస్తాం, ఇది ఇస్తామని చెప్తున్నారు. చిన్న వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడతారని చాలా మా అందరూ వ్యాపారస్తులు గొడవ చేస్తున్నారు. ఏంటంటే అందులో అందరికీ కంప్యూటరైజ్డ్ చేసి అది అన్ని మెకానిజంగా ఉండడం వల్ల పెద్ద వ్యాపారస్తులకు పర్వాలేదు, కానీ చిన్న వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడి క్లాత్ ఫీల్డ్లో ఎక్కువ మంది ఉన్నది. వస్త్ర వ్యాపారాన్ని కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ నుంచి మినహాయించకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని వైజాగ్ పట్టం క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కంకటాల మల్లిక్ హెచ్చరించారు. వస్త్ర ఉత్పత్తి పరిశ్రమల వద్దే ట్యాక్స్ ను విధించాలని, కన్జ్యూమర్ స్థాయిలోకి అది చేరితే వస్త్ర వ్యాపార రంగం దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మా మెయిన్ కోరిక ఏంటంటే, ప్రధానమైన కోరిక కన్జ్యూమర్ లెవెల్లో కాకుండా మెయిన్ ఎక్కడైతే దారం స్టార్ట్ అవుతుందో అక్కడ ఏం వేసినా కూడా అది ఓన్లీ ఇండస్ట్రీస్ట్ పే చేస్తారు కాబట్టి ఎవరికి బాధ లేదు, సిస్టమ్ కూడా బాధ లేదు. కన్జ్యూమర్ లెవెల్కి వచ్చేసరికల్లా ఈ సిస్టము, కంప్యూటరైజేషను, కలెక్షను ప్రాబ్లం అవుద్ది. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటి, నిజంగా ట్యాక్స్ వేయదలుచుకుంటే సోర్స్లో వేయండి, ఇక్కడ వద్దు. చేనేత, కార్మిక, తర్వాత ఏమొచ్చి హ్యాండ్లూము, ఖాదీ, వీటన్నిటిని ఇందులో చేర్చడం కరెక్ట్ కాదని చెప్పి మా ఉద్దేశం. ఒకవేళ జీఎస్టీ కౌన్సిల్లో విత్ ఇన్ 3 daysలో మాకు ఎగెన్స్ట్గా తీర్మానం వస్తే మళ్ళీ మేము అందరం కలిసి ఉద్యమిస్తామని చెప్తున్నాం. అనంతరం కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ నాగేంద్రకు వినతి పత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన డీసీ వ్యాపారులు ఇచ్చిన వినతి పత్రాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. కేంద్రమే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. క్లియర్గా ఈ టెక్స్టైల్స్ అసోసియేషన్కు చెప్పడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆల్రెడీ ప్రతి మీటింగ్లోనూ రైజ్ చేయడం జరుగుతుంది. ఈసారి కూడా దీన్ని కంటిన్యూస్గా మేము ట్రై చేస్తూనే ఉంటామని కూడా మొన్న చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇంతకు ముందు మాదిరి ఇది కేవలం డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్ పర్వ్యూలో లేదు, ఇప్పుడు అట్లనే సెంట్రల్ గవర్నమెంట్ పర్వ్యూలో లేదు, జీఎస్టీ కౌన్సిల్ పర్వ్యూలో ఉంటుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ 18-19 స్టేట్ గవర్నమెంట్స్ అప్రూవ్ చేస్తేనే ఇది రేట్ ఆఫ్ ట్యాక్స్ తగ్గుతుంది. అయితే దీనికి అనేక రాష్ట్రాల మద్దతు ఉందని మన మినిస్టర్ గారు కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి మళ్ళీ ఇది ఈరోజు మినిస్టర్ గారికి పంపిస్తాము. నెక్స్ట్ జీఎస్టీ కౌన్సిల్లో మినిస్టర్ గారు దీని గురించి మాట్లాడతారు. జీఎస్టీపై వస్త్ర వ్యాపారులు చేపట్టిన బంద్ విజయవంతమైంది. కంప్యూటర్ ఆధారిత లావాదేవీలతో చిరు వ్యాపారులు ఇబ్బంది పడతారని, తద్వారా వినియోగదారులకు భారంగా మారనుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని మినహాయించే వరకు పోరాటం కొనసాగిస్తామని వర్తక సంఘం నేతలు స్పష్టం చేశారు.
జీఎస్టీని నిరసిస్తూ విశాఖలో వస్త్ర వ్యాపారులు చేపట్టిన బంద్ విజయవంతమైంది. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి ఉడా భవన్లోని సిటీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 16వ తేదీన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామంటున్న సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. జీఎస్టీని వ్యతిరేకిస్తూ ఈరోజు విశాఖపట్నంలో నగరంలో వస్త్ర వ్యాపారులు బంద్ పాటించారు. సుమారు 2000 వరకు వస్త్ర వ్యాపారులు ఇవాళ బంద్ పాటించి తమ నిరసన తెలియజేశారు. ఈ నిరసన సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, జీఎస్టీ వల్ల ఎటువంటి ఇబ్బంది ఉంది, ఎటువంటి ఇబ్బంది మీరు జిఎస్టీ వలన చిన్న వ్యాపారస్తులు చాలా అతాకుతం అయిపోతుంది. ఇది కంప్యూటర్ సిస్టంలోని బాగా ఉండడం వలన చాలా మంది ఇబ్బంది పడతారు. అలాగే జిఎస్టీలో సిస్టమ్ ఎవరికీ తెలియట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే చేనేత అది అన్నిటికి కూడా జిఎస్టీ పెట్టారు, దానివల్ల అందరూ ఇబ్బంది పడతారు. అలాగే మాకు పూర్వం నుండి ఉన్న సిస్టమ్ ఏంటంటే యారన్ మీద వేస్తారు, ఏదైనా మిల్ ట్రేడర్ మీద వేస్తారు. మిల్లు వేసేస్తే మాకేం ప్రాబ్లం లేదు. అలాగే ట్యాక్సులకు వ్యతిరేకం కాదు, కానీ మాకు జిఎస్టీకి మేము వ్యతిరేకం. అంటే వస్త్ర వ్యాపారం మీద ఇంతవరకు ట్యాక్స్ లేని పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా వచ్చిన దాని మీద మీకు ఎంత భారం పడుతుంది? ఇప్పుడు జనరల్గా ఇప్పుడు వస్త్ర వ్యాపారం మీద 5% జిఎస్టీ వేశారు. అలాగే ఇప్పుడు ఇది సామాన్య మనం జనరల్గా కూడు గుడ్డ అన్నది మెయిన్ రీజన్. దాని మీద మెయిన్ బట్టల మీద వేసేటప్పటికి ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడతారు. అలాగే సిస్టమ్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఏదంటే మొత్తం కంప్యూటరైజర్ ఉండటం, అలాగే మొత్తం అన్ని చిన్న వ్యాపారస్తులు ఈ చిన్న పరిశ్రమ మొత్తం దెబ్బతింటుందని మా అందరి అభిప్రాయం. అలాగే మా ఫెడరేషన్ కూడా చిన్న వ్యాపారస్తుల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టి వాళ్ళని కాపాడడం కోసమే మమ్మల్ని అందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేసింది. మెయిన్గా వినియోగదారుడి నుంచి ఎంత భారం పడుతుంది, దాని మీద ప్రజలకు ఎంత ఇబ్బంది కలుగుతుంది? వినియోగదారుడి మీద డెఫినెట్గా 5% అడిషనల్ భారం పడుతుందండి. అది డెఫినెట్గా మేము కట్టే ట్యాక్స్ వినియోగదారుడు కట్టవలసి ఉంటుంది. దాంతోపాటు ఇబ్బందులు కూడా ఉన్నాయి కదా, ఇబ్బందులు కూడా చాలా మేజర్గా చిన్న పరిశ్రమ, అలాగే చిన్న మామూలు క్లాత్ షాపులు అనేటప్పటికీ చిన్న ఊరుల్లోని, అలాగే ప్రతి వీధుల్లోని ఒక 5-6 క్లాత్ షాపులు ఉంటాయి. వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడతారు. ఏంటంటే 10th క్లాస్ బిలో చిన్న చదువులు చదువుకున్న వాళ్ళు ఒక స్మాల్ ఇండస్ట్రీ లాగా ఇప్పుడు రన్ అవుతుంది. ఆ ఇండస్ట్రీ మొత్తం దెబ్బతింటుంది. రేపు జీఎస్టీలో అంటే జీఎస్టీ కౌన్సిల్లో ఎల్లుడు జరిగే కౌన్సిల్లో వ్యతిరేకంగా వస్తే అప్పుడు నిర్ణయం ఏంటి? జిఎస్టీ కౌన్సిల్లో వ్యతిరేకంగా వస్తే మా ఫెడరేషన్ వాళ్ళు ఆల్రెడీ ఒక డిసిషన్ తీసుకున్నారు, వాళ్ళని బట్టి మేము ఫాలో అవుతాం. చెప్పండి సార్, అంటే ఈ నగరంలో ఎన్ని వస్త్ర వ్యాపారాలు ఉన్నాయో వాళ్ళందరూ ఈరోజు ఎంత నష్టం ఏర్పడింది? ఇంచుమించు 2000 చిల్లర షాపులు ఉన్నాయి. అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. మా లెక్కలో మినిమం ఒక 80 నుంచి 90 కోట్ల వరకు ఇవాళ టర్నోవర్ ఆగిపోద్ది దీనివల్ల. సో ఇదైనా ప్రభుత్వం గుర్తించి మాకు న్యాయం చేస్తారని చెప్పి మేము కోరుతున్నాం. ట్యాక్సేషన్ విధానం ఎట్లా ఉందండి? కేంద్ర ట్యాక్సేషన్ విధానం 5% అన్నారు, కానీ ఎంతమంది ఎన్నిసార్లు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ మీడియేటర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ నుంచి హోల్సేలర్ నుంచి రీటైలర్ నుంచి కన్జ్యూమర్, అంటే 7 స్టెప్స్. ప్రతి ఓడు 5% కట్టాలి. ముందు ఓడు కట్టింది ఇన్పుట్ తీసుకోవాలి. సో ఆ లెక్కన ఏ రకంగా చూసినా మినిమం 12 నుంచి 15% పడుతుంది. అందరూ 5 అన్నారు. ఎంతమంది కట్టాలి 5లు? ప్రతి స్టేజ్లోనే 5 కట్టాలి. సపోజ్ నేను కంపెనీ దగ్గర కొనుక్కుంటే 5, కానీ ఇంకోటి కంపెనీ దగ్గర కొనుక్కుని అక్కడి నుంచి మీడియేటర్కి వచ్చి, మీడియేటర్ నుంచి నా దగ్గరికి వచ్చి, నా దగ్గర నుంచి కన్జ్యూమర్ రావాలి. ప్రతి స్టేజ్లోని 5% క్యూములేటివ్ ఎఫెక్ట్. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. అది ఏంటి? బట్టల మీద రెడీమేడ్ అయితే 12% క్యూములేటివ్, అంటే ఆల్మోస్ట్ 25 to 30%. ఈ భారం అంతా 100కి 100 పాళ్ళు కన్జ్యూమర్ మీద. దిస్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లం. మెయిన్ డిమాండ్ ఏదైతే రెడీమేడ్ మీద ఎప్పటి నుంచో ట్యాక్సులు కడుతున్నామో దాని మీద కంటిన్యూ చేస్తూ, బట్టలు 1947 స్వతంత్రం వచ్చిన కాడి నుంచి, గాంధీజీ గారు స్వతంత్రం తెచ్చిన కాడి నుంచి ఈ వాటి వరకు వస్త్రం మీద ట్యాక్స్ లేదు. అలాంటిది ఇవాళ వేస్తున్నారు. దయచేసి దీన్ని రిమూవ్ చేయమని మా కోరిక. జీఎస్టీలో కౌన్సిల్లో దీనికి ఎన్ని రాష్ట్రాలు సపోర్ట్ చేస్తారు? 7 రాష్ట్రాలు తీసిమని చెప్తున్నాయి. సూరత్, అహ్మదాబాదు, ఆంధ్ర, తర్వాత ఏమొచ్చి తమిళనాడు, గుజరాత్, కేరళ, ఇవన్నీ తీసిమన్నారు. కాకుండా ఇంకో భయంకరమైన విషయం ఏంటంటే, కంప్యూటర్లో టైప్ చేయాలి రోజు ట్యాక్స్లు ఎంత, మాకెంత వచ్చింది. ఇందులో తప్పు జరిగితే మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు. ఇది ఎంతవరకు న్యాయం? సో ఈ అరెస్ట్ చేయడం ఇల్లిట్ అంటే చదువు రాని వాళ్ళు, లేకపోతే కంప్యూటర్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఎంతవరకు కరెక్ట్గా చేయగలరు? ఈ అరెస్టులు ఏంటి? దీని మీద మేము చాలా ఎక్కువ భయపడుతున్నాం. ఇప్పటికే జీఎస్టీ చాలా అవగాహన కల్పించారు కదా, దానివల్ల
జిఎస్టీ అవగాహన వచ్చింది, కానీ అన్ఫార్చునేట్లీ ఈవెన్ ద ఆఫీసర్ స్టిల్ హ్యాస్ టు గెట్ ద క్లారిఫికేషన్. సో వాళ్ళు ఏమన్నారంటే అందుకనే 3 నెలల పాటు మిమ్మల్ని ఏమీ చేయము, 3 నెలల పాటు చేశాను. ఈ 3 నెలలు మేము నేర్చుకుని మేము చేయాలంటే ఈ 3 నెలల్లో మేము చేసిన తప్పులకి ఏంటి, శిక్ష ప్రకారం యాక్ట్ ప్రకారం మేము శిక్షార్హులమే. 3 నెలలు మేము ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నారు, కానీ ఆన్ రికార్డ్ ఏం లేదు. ఇది మా భయం. థ్యాంక్ యూ. ఇది జిఎస్టీ ట్యాక్స్ వల్ల వస్త్ర వ్యాపారులు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొందని, తక్షణం జిఎస్టీ రద్దు చేసే వరకు తమ పోరాటం సాగుతుందని వస్త్ర వ్యాపారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శివతో చిట్టుబాబు ఎస్డివి, విశాఖపట్నం. గాజువాక పోలీస్ స్టేషన్లో ఏసీపీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఒక లారీ యజమాని నుంచి 25,000 రూపాయలు లంచం తీసుకుంటున్నారు డిమాండ్ చేశారన్న ఆరోపణపై ఏసీపీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ తనిఖీలు చేశారు. కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఆనంద్ వర్మ లంచంగా డిమాండ్ చేశారంటూ లారీ యజమాని సిపి యోగానంద్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఏసీపీ డీఎస్పీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. కీలక పత్రాలను, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలను తనిఖీలు పూర్తయిన తర్వాత వెల్లడిస్తామని డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. మర్డర్ కేసుకు సంబంధించిన లారీ ఈ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. ఆ మర్డర్ కేసులో ఆ లారీ ఇన్వాల్వ్మెంట్ అయితే ఏమీ లేదు. ఆ లారీ సీజ్ చేసినట్టు రికార్డులో కూడా లేదు. ఆ లారీ రిలీజ్ చేసేసారు, కానీ ఆ లారీ రిలీజ్ చేయడానికి అని చెప్పి ఈ స్టేషన్లో 40,000 డిమాండ్ చేశారు. అది అంత ఎక్కువ అని చెప్తే 25,000 డిమాండ్ చేశారని చెప్పి ఆ లారీకి సంబంధించిన వాళ్ళు మనకి రిపోర్ట్లు ఇస్తే రిజిస్టర్డ్ కేసు అదర్స్ కింద ఈ కేసు రిజిస్టర్ చేసి ఈరోజు ఈ గాజువాక పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఏజెన్సీలో విష జ్వరాలు ప్రబలుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ఎన్నికలు జరుగుతున్న నంద్యాలలో చక్కర్లు కొడుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. రాష్ట్రంలోని మన్యసీమలో విష జ్వరాలతో గిరిపుత్రులు వణుకుతుంటే ప్రభుత్వంలో చలనం లేకపోవడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక్క చాపరాయిలోనే 16 మంది మృత్యువాత పడ్డారని తెలిపారు. రాష్ట్రంలోని వేలాది కుటుంబాలు ఆసుపత్రుల్లో మంచాన పడుతుంటే మంత్రి కామినేని శ్రీనివాస్ పనితీరుకు 4 అవార్డులు వచ్చాయని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మరోవైపు మంచినీళ్లు ఇవ్వండి మహాప్రభు అంటూ ఐటీడీఏ ముందు గిరిజన పుత్రులు దాహం కేకులు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీలో ప్రజలు అవస్థలు పడుతుంటే కనీసం ముఖ్యమంత్రి బాధిత ప్రాంతాల్లో పర్యటించిన పాపాన పోలేదని మండిపడ్డారు. తక్షణం హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు సత్యనారాయణమూర్తి, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. 100 మంది ఇన్పేషెంట్స్ ఉన్నారు, అక్కడ డాక్టర్లు లేరు. కనీసం 10 మంది డాక్టర్లు ఉండాలి, ఇక్కడ డాక్టర్లు లేరు. మందులు బయట రాయిస్తున్నారు. అదే ఐటీడీ ప్రాజెక్ట్ ఆఫీసరు కార్యాలయం ముందు మంచినీళ్ల కోసం ధర్నా కూర్చున్నారు. వై రామవరం మండలం కోట కింది వీధి వారు మాకు నీళ్లు తాగడానికి కావాలి, బోర్లలో నీళ్లు కంటామినేటెడ్ వాటర్ వస్తుందని కూర్చున్నారు. నిన్న విజయనగరం పోతే వారు స్పష్టంగా చెప్తా ఉన్నారు మాకు సక్రమంగా నీళ్లు లేవని. మరి ఈరోజు మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, ఇవాళ ఆ ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పందించి ఆ ప్రాంతంలో పర్యటన చేయాలి. ఆయన రోజు హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతా అన్నాడు. అన్ని జిల్లాలు టీడీపీ అర్బన్ జిల్లా కార్యదర్శిగా 50వ వార్డు టీడీపీ నాయకుడు దొడ్డి రమణ ప్రమాణ స్వీకారం చేశారు. గాజువాక నుంచి ఎన్టీఆర్ భవన్ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. బీసీ రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ తనపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తారని దొడ్డి రమణ అన్నారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు పదవి అంటే సరదా కాదు, పదవి ఇచ్చారంటే బాధ్యతతో కూడిన వ్యవహారం. 10 మంది
తెలుగుదేశం పార్టీ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడిగా సరగడం చిన్నప్పల్ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సమక్షంలో ఎన్టీఆర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి గంట ఆయనతో ప్రమాణం చేయించారు. అప్పలనాయుడు ప్రమాణ స్వీకారోత్సవంపై రిపోర్ట్. పెందుర్తి నియోజకవర్గంలో ప్రజాబలమున్న నాయకుడిగా సరగడం చిన్నప్పల నాయుడికి మంచి గుర్తింపు ఉంది. నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ జనంతో మమేకమవుతుంటారు. కొన్నేళ్లుగా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ కార్పొరేటర్గా సేవలందించారు. 3 ఏళ్ల క్రితం టీడీపీలో చేరి క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. సరగడం చిన్నప్పల నాయుడు సేవలను గుర్తించి పార్టీ అధిష్టానం అర్బన్ జిల్లా ఉప అధ్యక్షుడిగా నియమించింది. ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన ప్రమాణ స్వీకారోత్సవానికి సరగడం తన కార్యకర్తలు, అభిమానులతో పెందుర్తి నుండి భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సమక్షంలో ఎన్టీఆర్ భవన్లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి గంట సరగడం చిన్నప్పల నాయుడుతో ప్రమాణం చేయించారు. హోంమంత్రి చినరాజప్ప, అర్బన్ జిల్లా అధ్యక్షుడు వాస్పల్లి గణేష్ కుమారులను గజమాలతో సత్కరించారు. అనంతరం పలువురు నాయకులు, కార్యకర్తలు సరగడంను పూలమాలలు, బొకేలతో ముంచెత్తారు. తెలుగుదేశం ప్రతిష్టను, ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ పార్టీ తనపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని చిన్నప్పల నాయుడు తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడించారు. మా మీదట ఇంకా పార్టీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ పటిష్టత కృషి చేస్తానని చెప్పి ఈ సభాపూర్వంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఈ కార్యక్రమంలో మంత్రి అయ్యన్న పాత్రుడు, రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు, ఎమ్మెల్యేలు పండారు సత్యనారాయణమూర్తి, వెలగపూడి గణబాబు, పల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వైక్యూర్ ఆసుపత్రి వైద్యులు ఒక వృద్ధురాలికి మోకాలి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఒడిశాకు చెందిన 74 ఏళ్ల సావిత్రి అనే మహిళ మోకాల నొప్పితో బాధపడుతుండగా ఆమెకు 5th జనరేషన్ జరిగే శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామని వైక్యూర్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సతీష్ రాజు తెలిపారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఏపీలోనే తొలిసారిగా ఇటువంటి ఆధునిక శస్త్రచికిత్సను నిర్వహించినట్లు తెలిపారు. అతి తక్కువ ఖర్చుతో ఈ శస్త్రచికిత్స జరిగిందని అన్నారు. కట్స్ వరకే ఉపయోగపడింది. 5th జనరేషన్లో ఈ లెగ్మెంట్ బ్యాలెన్సింగ్, మజిల్ బ్యాలెన్సింగ్ మొత్తం అన్ని అంటే సర్జరీ ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు తోడ్పడటానికి ఉపయోగపడుతుంది. 3rd జనరేషన్ అనేది మధ్యలో ఒక 30%, 40% స్టెప్స్కి ఉపయోగపడేది. 5th జనరేషన్ వరకు వచ్చేసరికి మొదటి నుంచి చివరి దాకా మొత్తం అన్ని స్టెప్పుల సర్జరీకి కంప్యూటర్ నావిగేషన్ గైడ్ చేస్తూ ఉంటుంది. అంటే ఈ నెల 11న హత్యకు గురైన దారకపు రామలక్ష్మి హత్య కేసులో నిందితుడు భర్త అప్పల్ రాజును న్యూపోర్ట్ పోలీసులు అరెస్టు చేశారు. సీఎస్ సోమశేఖర్ కేసు వివరాలను వెల్లడించారు. నడుపూరు ప్రాంతానికి చెందిన అప్పల్ రాజు, రామలక్ష్మిలకు సంతానం లేదు. ఈ నేపథ్యంలో బంధువుల నుంచి 6 సంవత్సరాల క్రితం పాపను దత్తత తీసుకున్నారు. అయితే అప్పల్ రాజు మద్యానికి బానిసే నిత్యం భార్యను చిత్రహింసలకు గురిచేస్తుండేవాడు. తరచూ వీరి మధ్య గొడవలు జరుగుతుండే. పాప దుర్గా శరణ్యకు ఆస్తిలో వాటా ఆడటంతో కోపోద్రిక్తుడైన అప్పల్ రాజు భార్యను హతమార్చడానికి సీఐ తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసిన కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. దాకరపు అప్పల్ రాజు అని అతను ఆ రోజు రాత్రి 11/7/2017 దినం రాత్రి తన భార్యని చెక్కపేటతో కొట్టి ఆ రోజు నుంచి వెళ్ళిపోయాడు. ఆ వచ్చిన రిపోర్టు చనిపోయిన మృతురాలు తలక తమ్ముడు యలమంచుల సింహాచలం. గర్గపరు గ్రామంలో దళిత వర్గాలు కోరిన స్థలంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ప్రతిష్ఠించాలని ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ రక్షణ వేదిక ప్రతినిధి డి బూసిరాజు డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. దళిత వర్గాలను సాంఘిక బహిష్కరణకు గురిచేసి గ్రామంలో అగ్రవర్ణాలు సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయని అన్నారు. 4 నెలల నుండి ఉపాధి, పునరావాసాన్ని కోల్పోయిన బాధితులందరికీ ₹1,00,000 పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
అదే చెరువు మీద పెట్టాల ప్రభుత్వం పెడితే దానికి ఏ అనుమతి అక్కర్లా. ప్రైవేట్ వ్యక్తులు పెడితే అనుమతులు కావాలి. నిజమైన గౌరవం అంబేద్కర్ గారి మీద ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంటే 26 అడుగుల కాంస్య విగ్రహాన్ని అదే చెరువు మీద పెట్టాలా. హెడ్లైన్స్ మరోసారి. 2019 ఎన్నికలే టార్గెట్ గా ప్రతి ఒక్కరూ పనిచేయాలి. అర్బన్ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభలో ఇన్ఛార్జ్ మంత్రి చినరాజప్ప పిలుపు. కొత్త 2000 రూపాయల నోటుకు తప్పని నకిలీల బెడద. విశాఖ రైల్వే స్టేషన్లో వ్యక్తి నుంచి 4 లక్షలు విలువైన ఫేక్ కరెన్సీ స్వాధీనం. జీఎస్టీని నిరసిస్తూ వస్త్ర వ్యాపారుల బంద్ సక్సెస్. జీఎస్టీ కౌన్సిల్లో నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్న సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ. గాజువాక పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారుల ముమ్మర తనిఖీలు. లారీని రిలీజ్ చేసేందుకు ఒక కానిస్టేబుల్ లంచం అడిగాడంటూ యజమాని ఫిర్యాదు. కొనసాగుతున్న తనిఖీలు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.